పారాక్వాట్ గడ్డి మందు పంటలో కలుపు నివారణకు ఉపయోగించే దీనిని తాగితే 98% మరణమే. తప్పిపోయి బతికితే అది కొంతకాలమే. శరీరంలో ఒక్కొక్క అవయం దెబ్బతింటూ ఉన్నన్ని రోజులు చస్తూ బతకాల్సిందే. అంతటి ప్రమాదకరమైన ఈ పారాక్వాట్ గడ్డి మందు అటు ఆన్లైన్లో ఇటు షాపుల్లో సులభంగా దొరుకుతుంది. దీంతో వివిధ కారణాలతో ఆత్మహత్యయత్నం చేసిన వారు, పొరపాటున దీన్ని సేవించిన వారు మృత్యువాత పడుతున్నారు. అత్యంత విషపూరితమైన ఈ గడ్డి మందును బ్యాన్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డి మందు ప్రజల ప్రాణాలను తీసేస్తోంది. పంట చేలలో గడ్డి గాదాన్ని నాశనం చేసే పారాక్వాట్ డైక్లోరేట్ మందు మనిషి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలను దెబ్బతీస్తూ రోజుల వ్యవధిలోనే ప్రాణాలను బలిగొంటోంది. ఈ గడ్డి మందు మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతుండడం, కొద్ది గంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేస్తుండటంతో రైతులు దీన్ని వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. దాదాపుగా ప్రతి రైతు ఇంట్లోనో పొలం వద్దనో పారాక్వాట్ గడ్డి మందు అందుబాటులో ఉంటుంది. దీంతో ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా ఆర్థిక ఇబ్బందులు, తగాదాల వంటి సమస్యలు, పరీక్షల్లో, ప్రేమలో ఫెయిల్ అవడం లాంటి చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో రైతుల పిల్లలు ఈ మందు తాగుతున్నారు. దీనికి విరుగుడు లేకపోవడంతో కొన్ని రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చివరకు చనిపోతున్నారు. ఎందుకంటే పారాక్వాట్ గడ్డి మందుకు యాంటీడోస్ మెడిసిన్ లేదని డాక్టర్లు చెప్తున్నారు. కానీ మొన్న నా అదృష్టము, అది జనాల అదృష్టం అని అంటే నేను వినోద్ కుమార్ సార్ని ఇదే క్రమంలో సార్ని కలవడం జరిగింది. కానీ ఆయనకున్న ఆ జనాల మీద ఉన్న కన్సర్న్ ఏదో కానీ వెంటనే నేను చెప్పిన దానికి ఒక 4-5 డిస్టిక్లకు సార్కున్న పరిచయాలకు గవర్నమెంట్ డాక్టర్లకు ఫోన్ చేశారు. ఇంత ఉందా, ఊరికే ఎగ్జాగరేట్ చేస్తే చెప్తున్నారని కనుక్కుంటే సార్ కూడా ఆశ్చర్యపోయేటట్టు ఇంతకంటే దారుణమైన నెంబర్స్ అక్కడ నుంచి వినబడ్డాయి. డాక్టర్ సాబ్, ఇది మనం అనుకున్న దానికంటే చాలా దారుణంగా ఉంది, మహమ్మారి కంటే దారుణంగా ఉంది, ఖచ్చితంగా దీని గురించి ప్రెస్ మీట్ పెడదాం, నేను అడ్రస్ చేస్తా అని చెప్పేసి సార్ ముందుకు వచ్చారు. మేము ఎన్ని గ్రామాలు తిరిగి ఎంత అవేర్నెస్ క్యాంప్స్ చేసినా రాని అవగాహన అనేది ఆ ఒక్క రోజుతోటి స్టేట్ 2 స్టేట్లకంతా అట్లీస్ట్ అవగాహన అయితే తెలిసిపోయింది సార్. పారాక్వాట్ డైక్లోరైడ్ అనేది అత్యంత వేగంగా గడ్డిని నాశనం చేసే మందు. స్విట్జర్లాండ్కు చెందిన సింజెంటా కంపెనీ గ్రామాక్సోన్ పేరుతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముతోంది. ఇండియాలో కూడా అనేక కంపెనీలు దీన్ని తయారు చేసి అమ్ముతున్నాయి. పొలాల్లో గడ్డిపై స్ప్రే చేయగానే గంటల వ్యవధిలోనే గడ్డిని మార్చేస్తుంది. పనితీరు వేగంగా ఉండడం, ధర తక్కువ కావడంతో రైతులు దీని వాడకానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ మనుషుల పాలిట ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. 15 మిల్లీలీటర్ల మందు తాగినా ప్రాణాలు దక్కడం కష్టం. మందు తాగిన వెంటనే నోరు మొక్కల మాదిరిగా మాడిపోతుంది. కిడ్నీలు, కాలేయాన్ని పాడు చేస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడి రాయిలా మారిపోతుంది. దీంతో బాధితుడికి శ్వాసందక వెంటిలేటర్పై ఉంచినా ఫలితముండదు. విలవిలా కొట్టుకుంటూ తీవ్ర నరకయాతన అనుభవించి మందు తాగిన కొద్ది రోజుల్లోనే చనిపోతారు. ఈ కారణంతో పాటు పంటలపై పిచికారీ చేయడం వల్ల ఇతర దుష్పరిణామాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అమౌంట్ బట్టి ఇప్పుడు వాళ్ళు చాలా 200 ml 500 ml కన్నా తీసుకున్నారు అంటే 24 అవర్స్లోనే వాళ్ళకు మరణించే అవకాశాలు ఉంటాయి. కొంచెం 10 ml 15 ml 5 ml అట్లా కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళు మన కళ్ళ ముందటనే క్షీణించిపోతారు. నడుచుకుంటూ వచ్చి మెల్లిగా 5వ రోజుకి 6వ రోజుకి లివర్ ఫెయిల్యూర్ స్టార్ట్ అవడము, మెల్లగా ఇంకొక 5-6 డేస్ తర్వాత ఇదంతా నోరంతా పుచ్చిపోవడము, ఇదంతా నెక్స్ట్ 10 to 12 డేస్లో చనిపోవచ్చు. మరోవైపు దీని అమ్మకాలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఫెర్టిలైజర్ షాపులతో పాటు ఆన్లైన్లోనూ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. రాష్ట్రంలో రోజు పదుల సంఖ్యలో పారాక్వాట్ మరణాలు సంభవిస్తున్నట్లు అంచనా. మొత్తం పారాక్వాట్ కేసుల్లో 95% మంది చనిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గడ్డి మందు తాగిన వారు కళ్ల ముందే క్రమక్రమంగా క్షీణిస్తూ చనిపోతారని పేర్కొన్నారు. కావున ప్రజలకు సులభంగా దొరికే ఇలాంటి ప్రమాదకరమైన, అత్యంత విషపూరితమైన పారాక్వాట్ మందును ప్రభుత్వం బ్యాన్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా పారాక్వాట్ వ్యతిరేక ఉద్యమానికి మాజీ ఎంపీ, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మద్దతు ప్రకటించారు. ప్రపంచంలో 70 దేశాలు ఈ గడ్డి మందును నిషేధించాయని, రాష్ట్రంలోనూ నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అత్యంతమైన దీనికి విరుగుడు లేదు. పారాక్వాట్ డైక్లోరైడ్ ఈ జనరిక్ నేము. మార్కెటింగ్ నేమ్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరుతో అమ్ముతున్నాయి. యాంటీడోట్ అంటారు, అంటే ఇప్పుడు విషం యాంటీడోట్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ప్రతి పెస్టిసైడ్కి ఈ యాంటీడోట్ ఉంటుంది, అంటే దానికి విరుగుడు మందు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆ మందు ఇచ్చి, ఆ ఇంజెక్షన్ ఇచ్చి స్టమక్ వాష్ చేసి బతికిస్తారు. కానీ ఇది పారాక్వాట్ డైక్లోరైడ్, ఈ కలుపు మందు లేదా గడ్డి మందు తాగిన దానికి
విరుగుడు మందులు లేదు. పారాక్వాట్ కు బదులుగా గ్లైఫోసేట్, గ్లూఫోసినేట్ వంటి కలుపు మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి పారాక్వాట్ అంత వేగంగా పనిచేయకపోయినా మనుషులకు అంత ప్రమాదకరం కాదు. కానీ ఈ ప్రత్యామ్నాయ మందుల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం సబ్సిడీలకే పరిమితమైన ఆ శాఖ రైతులకు చైతన్యం కలిగించడంలో చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పారాక్వాట్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించాలని, రైతులకు ప్రత్యామ్నాయ మందులపై అవగాహన కల్పించి వాటిని సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు.